హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. మే వచ్చేసింది అంటే ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయినట్లే. ఓవైపు ఎండలైతే అసలు మండిపోతున్నాయి, మరోవైపు తీవ్ర ఉక్కపోతతో జనం అయితే అల్లాడిపోతున్నారు. నేను కూడా అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడే కేసులు 2 నుంచి 3.5 రెట్లు పెరిగాయని, అంటే సాధారణ పరిస్థితి కంటే కూడా ఒక 2 రెట్లు పెరిగాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తన నివేదికలో చెప్పుకొచ్చింది. అయితే డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకి సుమారుగా 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ళ సమస్యతో రావడం అనేది వాళ్ళు చెప్తున్న మాట అనమాట. వాళ్ళు ఎక్కువగా చికిత్స చేస్తున్నారట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. వాస్తవానికి వైద్యులు వేసవిని ఇక స్టోన్ సీజన్ అని పిలుస్తూ ఉంటారట. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుందని, ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరైపోతూ ఉంటుంది కదా ఎండకి, అండ్ ఉప్పు కూడా ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల, ఈ కారణాల వల్ల వేసవిలో కిడ్నీలో రాళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే కామన్గా మనం వాటర్ తక్కువగా తాగుతాం, తీసుకున్న నీళ్లు తొందరగా ఆవిరైపోతూ ఉంటాయి ఎండాకాలం విషయానికి వస్తే. ఇక రోజుకి సగటున 300 నుంచి 400 కిడ్నీలో రాళ్ళు ఉన్న కేసులు ఎక్కువగా వస్తున్నాయట. అండ్ ఈ కాలంలో అయితే ఇది బాగా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే కూడా. ఎందుకంటే శీతాకాలంలో కాస్త నీళ్ళు తాగితే స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు అది కూడా తాగ్గానే ఆవిరైపోతున్నాయి. అయితే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. దీనికి కారణం ఏంటంటే జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడం. అలాగే ఈ సమస్యలు పిల్లలు, యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఇంకా 10 నుంచి 17 సంవత్సరాల మధ్య పిల్లలైతే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం కానీ, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం కానీ, కూల్ డ్రింకులు తాగడం కానీ, ఇవి ఎక్కువగా కారణం అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. బట్ పురుషులతో పోలిస్తే కూడా మహిళలకు ఈ సమస్య కొంత తక్కువే, కానీ గర్భవతులుగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి ఒకవేళ గుర్తించకపోతే కనుక ముప్పట. పిల్లల్లో ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం అనేది పడుతుంది. అయితే కిడ్నీలో రాళ్ల కేసులు ఒకసారి అసాధారణంగా పెరిగాయని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య బాగా కనిపిస్తుందట. వేడి అనేది ఒంట్లో పెరిగిపోవడం కానీ, తగినంత నీరు తాగకపోవడం కానీ వీటికి ప్రధాన కారణాలని అంటున్నారు. బట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఈ కిడ్నీలో రాళ్ళు అయితే ఏవైతే వస్తున్నాయో ఆ సమస్యను తగ్గించుకోండి. బట్ ఒకవేళ మీకున్నాయి అంటే ఈ కాలంలో అది మీకు ఖచ్చితంగా ప్రమాదాన్ని చేకూరుస్తుంది. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కూడా దీని మీద ఒక అవగాహన అనేది తీసుకురావాలి. తగినంత నీళ్లు ప్రతిసారి తాగించడం మీ బాధ్యత. సరైన ఆహారం తీసుకోవడం కానీ, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల తీవ్ర ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అండ్ తగినన్ని నీళ్ళు అయితే తాగాలి, మూత్రం కూడా స్పష్టంగా మనం వెళ్ళాలి. అండ్ లేత రంగులో ఉండేలా చూసుకోవాలి. బట్ ఉప్పు కానీ, ప్రాసెస్డ్ ఆహారం కానీ, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం పూర్తిగా తగ్గిస్తే బెటర్. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్ కానీ, ఈ ప్యాకేజ్ చిరుతిండ్లు ఉంటాయి కదా అవి కానీ, కూల్ డ్రింకులు కానీ ఇవి కూడా మానేయాలి. కుటుంబంలో ఎవరికైనా సరే గతంలో కిడ్నీలో రాళ్ళు ఉంటే కనుక, అంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కారణం లేకుండా కడుపులో నొప్పి వస్తున్నా, తరచూ మూత్ర విసర్జన ఇబ్బంది పడుతున్నా కూడా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఈ కాలంలో ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.